హాయ్ సార్. నమస్కారం అండి. సార్ ప్రకాష్ రాజ్ గారు మొన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. నా ఓటర్ కార్డ్ తొలగించారని చెప్పి. తర్వాత ఎలక్షన్ కమిషన్ వచ్చి లేదు తొలగించలేదు, ఆయన ఓటర్ ఐడి ఉందని చెప్పారు. మళ్ళీ ఈరోజు వీడియో పెట్టి ఎలక్షన్ కమిషన్ అబద్ధం చెప్తుందని చెప్తున్నాడు ఆయన. అబద్ధాలు చెప్పడంలో ప్రకాష్ రాజ్ దిట్ట. వాస్తవంగా మనిషిగా పుట్టినందుకు, భారతదేశంలో పుట్టినందుకు ఫస్ట్ దేశాన్ని గౌరవించలేని మనిషి మనిషే కాదంటారు ఎవరైనా కానీ. ఎందుకంటే మన దేశంలో పుట్టినందుకు మన దేశాన్ని గౌరవించాలి, దేశ సాంప్రదాయాల్ని గౌరవించాలి, దేశ మతాల్ని గౌరవించాలి, దేశంలో ఉంటున్న మనుషుల్ని గౌరవించాలి. ఈ 4 చేతగాని సన్నాసి ఎవడన్నా ఉన్నాడంటే వాడే ప్రకాష్ రాజ్. నిజంగా బుద్ధి జ్ఞానం ఉందా? ఇప్పుడు మన మతాన్ని మనం గౌరవించుకోవాలి, మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాలి. అలాగే మనతో పాటు ఉన్నటువంటి ఎదురు మతాల వాళ్ళని కూడా గౌరవించుకుంటూ, వాళ్ళ సాంప్రదాయాలను కూడా గౌరవించుకుంటూ, మనిషిగా పుట్టినందుకు మానవత్వంతో మాట్లాడుకుంటూ కలిసిమెలిసి ఉంటేనే మన దేశ ప్రగతి. మన దేశ ప్రగతిని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి శక్తులతో చేతులు కలిపి మన దేశాన్ని అస్థిరతపరచాలని, మన దేశాన్ని నాశనం చేయాలని, మన దేశానికి చెడ్డ పేరు తేవాలని ఎన్నో విధాలుగా కుయ్యెత్తులు పనుతూ ముందుకెళ్తున్న ఎవడైనా ఉన్నాడంటే వాడే ప్రకాష్ రాజ్. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఇచ్చినటువంటి, సెలబ్రిటీ స్టేటస్ని ఇచ్చినటువంటి మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడాలని, తక్కువ చేసి చూపించాలని ఎన్నో విధాలుగా పోస్టులు పెడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఎదవలా మిగిలిపోయాడు ప్రకాష్ రాజ్. ఈవేళ వాడు చెప్పిన అబద్ధం. ఇప్పుడు ఓటర్ కమిషనరు లేదు తన ఓటు మేము తీయలేదని చెప్పినా కూడా అది అబద్ధం అని చెప్తున్నాడంటే మరి ఎంత సన్నాసో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు వాస్తవాలు చెప్తారు, అబద్ధం చెప్పవలసిన అవసరం ఓటర్ కమిషన్కి ఉండదు. 4 రాష్ట్రాల్లో 4 ఓటర్ కార్డులు సంపాదించి ఏదన్నా మాట్లాడతాడండి. వెధవలు ఎదవలాగే మాట్లాడతాడు. నిజంగా నిజం ఎందుకు మాట్లాడతాడు? ప్రకాష్ రాజ్ 4 రాష్ట్రాల్లో 4 ఓటర్ కార్డులు సంపాదించి 4 చోట్ల నేనున్నాను అన్నట్టుగా. రే ప్రకాష్ రాజ్, మనిషిగా పుట్టినందుకు ఒక ఓటర్ కార్డే ఉంటుంది దేశంలో. మరి 4 ఓటర్ కార్డులు ఎలా పెట్టుకున్నావు నువ్వు? అంటే నువ్వు ఓటర్ దొంగవా? ఓట్ల దొంగవా నువ్వు? ఓటు దొంగ అంటారు నిన్ను. కాబట్టి ప్రకాష్ రాజ్ లాంటి నిజాయితీ లేని మనిషిని, నిక్కర్చుగా లేని మనిషిని, మతాలు గౌరవించలేని మనిషిని, అలాగే మానవత్వం లేని మనిషిని ఎవడో గౌరవించవలసిన అవసరం లేదు. అందుకే ప్రకాష్ రాజ్ వెధవా అని నేను అంటున్నాను.